ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ విచారణకు హాజరు కావాలని నాంపల్లి కోర్టు తేల్చెప్పింది. వచ్చే నెల 16న విచారణకు రావాలని ఆదేశించింది. రేవంత్తో పాటు మిగతా నిందితులంతా కోర్టుకు రావాలని స్పష్టం చేసింది న్యాయస్థానం. సీఎం రేవంత్ ను ఓటుకు నోటు కేసు వెంటాడుతోంది. ఓటుకు నోటు వ్యవహారంపై ఈడీ కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. అయితే ముద్దాయిలు హాజరు కాకపోవడంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణకు మత్తయ్య మినహా మిగతా నిందితులు గైర్హాజరయ్యారు. రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహ, వేం కృష్ణ కీర్తన్, సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్ గైర్హాజరయ్యారు. నిందితుల గైర్హాజరుపై నాంపల్లి కోర్టు అసహనం వ్యక్తం చేసింది. వచ్చే నెల 16న విచారణకు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డి సహా నిందితులందరినీ నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఓటుకు నోటు కేసుని సీరియస్ గా ట్రయల్ చేస్తున్న నాంపల్లి ఏసీబీ కోర్టు ఈరోజు విచారణ జరిగే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అందులో ముద్దాయిగా ఉన్న సందర్భంలో ఆయన గైర్హాజరు అయిన సందర్భంలో వాళ్ళ తరఫున అడ్వకేట్కు ఆబ్సెంట్ పిటిషన్ ఫైల్ చేసిన సందర్భంలో కోర్టు అడ్వకేట్లకి సూచించింది ఏంటంటే ట్రయల్ జరుగుతున్నది కాబట్టి కంపల్సరీ ఏసీబీ కోర్టుకు ఓటుకు నోటు విచారణ కోసం రేవంత్ రెడ్డి గారు కంపల్సరీ అక్టోబర్ 16th రోజు ఇన్ ప్రెజెన్స్ అపియర్ కావాలని చెప్పి ఏసీబీ కోర్టు రేవంత్ రెడ్డి గారు అడ్వకేట్లకి సూచించడం జరిగింది. భారతదేశంలో చట్టాలు అనేటివి పటిష్టంగా రూపుదిద్దుకోవడం జరిగింది. చట్టం ముందు అంటే సామాన్య పౌరుల నుంచి అత్యున్న ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా చట్టం ముందు అందరూ సమానులే. చట్టానికి ఎవరు అతీతం కాదు అనేది విషయం మనం తెలుసుకోవాల్సింది. ఎందుకంటే చట్టం లోబడి జరుగుతున్నటువంటి ట్రయల్లో ఎవరైనా అంటే ముద్దాయిగా ఉన్న ఎవరైనా కోర్టుకు హాజరు కావాలి. ట్రయల్కి కండక్ట్ జరుగుతున్న సందర్భంలో ఆల్రెడీ రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. అంటే నిష్పక్షపాతంగా ట్రయల్ చేయాలి. డీజీపీ గారు కావచ్చు, కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్లు ఈ ట్రయల్కి సంబంధించిన ఎలాంటి ఇష్యూని రేవంత్ రెడ్డి గారికి చెప్పొద్దు అనే విషయం కూడా సుప్రీంకోర్టు చెప్పిన సందర్భంలో ఈరోజు ఏసీబీ కోర్టు కూడా ఓటుకునేటు కేసులో రేవంత్ రెడ్డి గారు కంపల్సరీ ట్రయల్ జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ మంత్ 16th రోజు కోర్టు ముందు హాజరు కావాలని పేర్కొనడం జరిగింది. నాంపల్లి కోర్టు విచారణకు ఒక్కరోజు ముందే సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ కు షాక్ తగిలింది. ఓటుకు నోటు కేసుకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రేవంత్ కు సుప్రీంకోర్టు జలకిచ్చింది. ఓటుకు నోటు కేసును డిస్మిస్ చేయలేదని సుప్రీం స్పష్టం చేసింది. రేవంత్ రెడ్డి, డీజీపీతో పాటు ఇతర ఉన్నతాధికారులెవరూ ఇందులో ఇన్వాల్వ్ కాకూడదని ఆదేశించింది. ఒకవేళ ఇన్వాల్వ్ అయినట్టు తెలిస్తే మీరు మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది. ఈ కేసులో పోలీసుల జోక్యం చేసుకోకూడదని సుప్రీంకోర్టులో కేసు డిస్పోజ్ అయింది తప్ప డిస్మిస్ కాలేదని సుప్రీంకోర్టు వివరించింది. ఇప్పుడే సిట్టింగ్ జడ్జిని నియమించలేమని, విచారణ పారదర్శకంగా ఉండాలని సూచించింది. విచారణలో రేవంత్, ఇతర ఉన్నతాధికారులు ఇన్వాల్వ్ అయినట్టు తెలిస్తే కోర్టును ఆశ్రయించవచ్చని, పిటిషన్ను స్వీకరిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.